హలో వ్యూవర్స్, వెల్కమ్ టు షైన్ ఇండియా 360 ఛానల్. ఫ్రెండ్స్, మనము ఈ వీడియోలో జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన ఇంపార్టెంట్ వీడియో చూడబోతున్నాము. చాలా మంచి నోటిఫికేషన్ అనుకోవచ్చు ఫ్రెండ్స్. సో మన ఛానల్లో ఆల్ కాంపిటేటివ్కి సంబంధించిన మెటీరియల్స్తో పాటు జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో ఉంటాయి ఫ్రెండ్స్. సో కంపల్సరీ అందరు లైక్ చేయండి, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోలో సెంట్రల్ గవర్నమెంట్ దీన్ దయాల్ పోర్ట్ ట్రస్ట్ నుండి జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. దీన్ దయాల్ పోర్ట్ ట్రస్ట్లో. సో అది పోస్టర్స్ వచ్చేసి 2 ఉన్నాయి. ఒకటి మేనేజ్మెంట్ ట్రైనీ, ఒకటి ఎట్ ద సేమ్ టైము గ్రాడ్యుయేట్ అండ్ స్టాటిస్టికల్ ట్రైనీకి సంబంధించిన 2 నోటిఫికేషన్స్ రావడం జరిగింది. దానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మేనేజ్మెంట్ ట్రైనీకి అయితే MBA ఉండాలి. ఎట్ ద సేమ్ టైం గ్రాడ్యుయేషన్ ట్రైనీకి వచ్చేసి డిగ్రీ ఇన్ మ్యాథమెటిక్స్ ఆర్ స్టాటిస్టిక్స్ ఆర్ ఎకనామిక్స్. గ్రాడ్యుయేషన్లో బీకామ్ కావచ్చు, బీకామ్లో వాళ్ళు BCA కావచ్చు, వాళ్ళకు వచ్చేసి ఎకనామిక్స్ కానీ ఒక సబ్జెక్ట్స్ ఎట్ ద సేమ్ టైము స్టాటిస్టిక్స్, ఎట్ ద సేమ్ టైం మ్యాథమెటిక్స్. అంటే MPC స్టూడెంట్స్, BSc స్టూడెంట్స్ కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. సో వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్, దీన్ దయాల్ పోర్ట్ ట్రస్ట్లో మీరు వెబ్సైట్కి వెళ్ళగానే దీన్ దయాల్ పోర్ట్ ట్రస్ట్ అని కొట్టగానే రిక్రూట్మెంట్ వెబ్సైట్ కనబడుతుంది. అందులో ఈ PDF దొరికింది. సో ఈ PDFలో మేనేజ్మెంట్ ట్రైనీ వేకెన్సీస్ వచ్చేసి టోటల్ 4 ఉన్నాయి. అందులో సో దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి క్వాలిఫికేషన్ వచ్చేసి MBA ఉండాలి. MBAలో మార్కెటింగ్ కావచ్చు, HR కావచ్చు, ఫినాన్స్ కావచ్చు. సో ఇందులో 4 పోస్టర్స్ ఉన్నాయి. దీనికి మంత్లీ సాలరీ వచ్చేసి 20,000 ఉంది. మంత్లీ సాలరీ 20,000 ఉంది. నెక్స్ట్ మేనేజ్మెంట్ ట్రైనీ MCAకి వచ్చేసి 1 వేకెన్సీ ఉంది. MCA ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి ఉండాలి. దీని సాలరీ కూడా 20,000 ఉంది. ఎట్ ద సేమ్ టైం మేనేజ్మెంట్ ట్రైనీ CA నెక్స్ట్ మేనేజ్మెంట్ ట్రైనీ CA ఇంటర్మీడియట్ కావచ్చు, ICAA ఇంటర్ కావచ్చు. దీని వేకెన్సీస్ వచ్చేసి టోటల్ 9 ఉన్నాయి. ఇందులో అన్రిజర్వ్డ్ కేటగిరీస్కి వచ్చేసి 2 ఉన్నాయి, 4 ఉన్నాయి. SC వాళ్ళకి 1, ST వాళ్ళకి 1, OBC వాళ్ళకు 3 ఉన్నాయి. దీనికి క్వాలిఫికేషన్ CA ఇంటర్మీడియట్ కావచ్చు, ICAA కావచ్చు. మంత్లీ శాలరీ వచ్చేసి 20,000 ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మేనేజ్మెంట్ ట్రైనీ లీగల్. సో ఇది వచ్చేసి క్వాలిఫికేషన్ దీనికి LLB ఉండాలి. 3 years మినిమం 3 years LLB కోర్స్ ఉండాలి. సేమ్ దీనికి రెమ్యునరేషన్ వచ్చేసి 20,000 ఉంది. సో దీనికి టోటల్ వేకెన్సీస్ 2 ఉన్నాయి. నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైనీకి వచ్చేసి గ్రాడ్యుయేషన్ ట్రైనీ అంటే డిగ్రీ కావచ్చు. ఇది డిగ్రీ BA, BCom, BSc, BBA, BCA అట్లీస్ట్ 3 months సర్టిఫికేట్ కోర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ లైక్ MS Word, MS Excel. సో ఈ విధంగా డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటు మినిమం సర్టిఫికేషన్ అంటే ఏదైనా కంప్యూటర్ కోర్స్ కావచ్చు, PGDCA, MS Word, MS Excel సర్టిఫికేషన్ కోర్సు ఉండాలి. దీని వేకెన్సీస్ టోటల్ వచ్చేసి 7 ఉన్నాయి. URకి 4 ఉన్నాయి, SCకి వాళ్ళకి 1 ఉంది, OBC వాళ్ళకు 2 ఉన్నాయి. దీనికి రెమ్యునరేషన్ వచ్చేసి మంత్లీ శాలరీ వచ్చేసి 15,000 ఉంది ఫ్రెండ్స్. సో చాలా చక్కటి అవకాశం. ఎవరైతే గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసి, సో ఎవరైతే ఫైనల్ ఇయర్ వాళ్ళు గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసి ఎవరైతే జాబ్ చేయాలనుకుంటున్నారో, లేకపోతే MBA ఫినిష్ చేసి సో ఎవరైతే ఖాళీగా ఉన్నారో వాళ్ళకైతే చక్కటి నోటిఫికేషన్ అనుకోవచ్చు ఫ్రెండ్స్. కేవలం మీరు అప్లై మాత్రమే చేయడము, మీ డీటెయిల్స్, మీ బయోడేటా కంప్లీట్ డీటెయిల్స్ వాళ్ళకు కొరియర్ చేస్తే మెరిట్ లిస్ట్ ఆధారంగా అంటే మీ డిగ్రీ పర్సంటేజ్తో పాటు MBA పర్సంటేజ్తో పాటు సో మెరిట్ లిస్ట్ ఆధారంగా మీకు షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి మెయిల్ కానీ త్రూ SMS కానీ చేస్తారు. సో గ్రాడ్యుయేషన్ ట్రైనీ చూసాం. నెక్స్ట్ స్టాటిస్టికల్ ట్రైనీలో మొత్తం 2 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి డిగ్రీ ఇన్ మ్యాథమెటిక్స్ ఉండాలి కంపల్సరీ. డిగ్రీ ఇన్ మ్యాథమెటిక్స్ కావచ్చు, స్టాటిస్టిక్స్ కావచ్చు, ఎకనామిక్స్ కావచ్చు. గ్రాడ్యుయేషన్ ట్రైనీకి వచ్చేసి ఎనీ డిగ్రీ BSc, BA, BCom, BBA, BCA అట్లీస్ట్ దానికి 3 months సర్టిఫికేట్ కోర్స్ ఇన్ కంప్యూటర్. దానికి MS PGDCA కావచ్చు, MS Excel, MS Wordలో వాళ్ళకి సర్టిఫికేషన్ కోర్సులో సర్టిఫికేషన్ ఉండాలి. సో స్టాటిస్టికల్ ట్రైనీకి వచ్చేసి డిగ్రీ ఇన్ మ్యాథమెటిక్స్తో పాటు 3 months సర్టిఫికేట్ కోర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్లో మళ్ళీ సేమ్ PGDCA లో MS Word, MS Excel లాంటి రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుండి సర్టిఫికేషన్ కోర్స్ ఉండాలి. దీనికి శాలరీ వచ్చేసి 15,000 ఉంది. సో ఫ్రెండ్స్, మొత్తము టోటల్ వేకెన్సీస్ 25 ఉన్నాయి. స్టాటిస్టికల్ ట్రైనీ, గ్రాడ్యుయేషన్ ట్రైనీ, మేనేజ్మెంట్ ట్రైనీ LLB వాళ్ళకు, మేనేజ్మెంట్ ట్రైనీ CA ఇంటర్మీడియట్, CA ఇంటర్ వాళ్ళకు ICAA, మేనేజ్మెంట్ ట్రైనీ MCA, మేనేజ్మెంట్ ట్రైనీ మార్కెటింగ్, MBA ఇన్ ఫినాన్స్, HR, మార్కెటింగ్ కావచ్చు. సో ఈ విధంగా
దీన్ దయాల్ పోర్ట్ ట్రస్ట్ నుండి మనకు జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఎవరైతే ఖాళీగా ఉంటున్నారో, ఎవరైతే మెరిట్ లిస్ట్ ఉండి హై పర్సంటేజ్ ఉండి ఖాళీగా ఉన్నారో వాళ్ళకి చక్కటి నోటిఫికేషన్ అనుకోవచ్చు. సో దీని ఏజ్ లిమిట్ చూద్దాము. మేనేజ్మెంట్ ట్రైనింగ్ వచ్చేసి నాట్ అబౌట్ 28 ఇయర్స్ ఉండకూడదు. గ్రాడ్యుయేషన్ స్టాటిస్టికల్ ట్రైనింగ్ వచ్చేసి నాట్ అబౌట్ 25 ఇయర్స్కి ఉండకూడదు. సో మేనేజ్మెంట్ ట్రైనింగ్కి ఏజ్ 28, గ్రాడ్యుయేషన్ స్టాటిస్టికల్ ట్రైనింగ్ వచ్చేసి 25. సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీని ట్రైనింగ్ పీరియడ్ ఎన్ని డేస్, ఎన్ని మంత్స్, ఎన్ని ఇయర్స్ అని చూసుకున్నట్టయితే ద పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్ విల్ బి 11 months. ఇది 11 month ట్రైనింగ్ మాత్రమే. ఇన్ కేస్ ఇది ఎక్స్టెండ్ అవుతుంది డెఫినెట్గా, వాళ్ళ పర్ఫార్మెన్స్ సాటిస్ఫాక్షన్ అనిపిస్తే కనుక వన్ మోర్ టర్మ్ ఇది కంపల్సరీగా ఎక్స్టెండ్ అవుతుంది. సో ఫిక్స్డ్ రెమ్యునరేషన్ మేనేజ్మెంట్ ట్రైనింగ్కి 20,000 per month, గ్రాడ్యుయేషన్ అండ్ స్టాటిస్టికల్ ట్రైనింగ్కి 15,000 per month ఉంది. నెక్స్ట్ సో ద డిసిప్లిన్ వాజ్ నెంబర్ ఆఫ్ పోస్ట్ మెన్షన్డ్ ఇన్ ద above. ప్రొఫెషనల్ అండ్ మే వ్యారీ ఎనీ స్టేజ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ప్రాసెస్. క్యాండిడేట్స్ కెన్ అప్లై త్రూ పోస్ట్. సో ఇవన్నీ మనము చూడొచ్చు. జనరల్ ఇన్ఫర్మేషన్, యూనివర్సిటీ, రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి కానీ యూజీసీ నుండి కానీ కంపల్సరీ పాస్ అయి ఉండాలి. వాళ్ళు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేస్తారు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉందో చూద్దాము. మెరిట్ బేస్ మెయిన్నే దీని కంప్లీట్గా దీనికి పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నో ఇంటర్వ్యూ. సో నెక్స్ట్ వచ్చేసి సో ఇలా హౌ టు అప్లై అనేది చూద్దాము. ద అప్లికెంట్ షెల్ టేక్ ఏ ప్రింట్అవుట్. ఇందులో మీరు వెబ్సైట్ వెళ్ళగానే అప్లికేషన్ అనేది కనిపిస్తుంది. ఈ విధంగా అప్లికేషన్ కనిపిస్తుంది. ఈ అప్లికేషన్ ఫామ్లో మీరు కంప్లీట్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి అట్ ద సేమ్ టైం మీ ఫోటో కూడా పేస్ట్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్ జిరాక్స్ కాపీస్ అనేవి మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్పీరియన్స్తో పాటు కంప్యూటర్ కోర్స్కి సంబంధించిన సర్టిఫికేటు, ఏజ్ ప్రూఫ్కి సంబంధించిన సర్టిఫికేటు, డిగ్రీకి సంబంధించిన సర్టిఫికేటు మీరు అన్నీ 31/12/2020 లోపు ఈ కింద ఉన్న అడ్రస్కు పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ద సెక్రటరీ దీన్ దయాల్ పోర్ట్ ట్రస్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ బిల్డింగ్, గాంధీకం, గుజరాత్లోని ఈ అడ్రస్కు మీరు పంపించాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్ ఎలా ఉందో చూద్దాము. బయోడేటా ఇక్కడ ఫోటో పేస్ట్ చేయాలి. మీరు పోస్ట్ అప్లైడ్ ఫర్ అడ్వర్టైజ్మెంట్, ఈ అడ్వర్టైజ్మెంట్ అనేది ఇక్కడ ఉంది. పోస్ట్ డేట్, అడ్వర్టైజ్మెంట్ నోటీస్ నెంబర్ GAPS 929209 సో ఇదే డేట్ మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇదే డేట్ ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫుల్ నేము, అడ్రస్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ID, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, మీరు SC ST OBC రిజర్వేషన్ పెట్టాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్తో పాటు ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఎక్స్పీరియన్స్ కూడా మీరు ఇందులో రాయాల్సి ఉంటుంది. నేమ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్, ఎందులో పనిచేశారు, పోస్టు, మంత్లీ పే ఫ్రమ్ ఇక్కడ నుండి ఏ డేట్ నుండి ఏ డేట్కు, నేచర్ ఆఫ్ డ్యూటీసు, ఎనీ అదర్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్. సో సూటబిలిటీ ఫర్ ద పోస్ట్, ఏ పోస్ట్కి అయితే మీరు అప్లై చేస్తున్నారు, మేనేజ్మెంట్ ట్రైనియా, స్టాటిస్టికల్ ట్రైనియా, గ్రాడ్యుయేషన్ ట్రైనియా, సో ఆ పోస్ట్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఎన్క్లోజర్స్ అంటే మీరు దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. సిగ్నేచర్, సో డేట్. సో ఈ విధంగా మీరు ఈ అడ్రస్కు ఈ అప్లికేషన్ ప్రింట్అవుట్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఆ వెబ్సైట్కి వెళ్ళగానే ఇందులో PDF డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రింట్ తీసుకొని అవన్నీ డీటెయిల్స్ ఫిల్ చేసి ఈ అడ్రస్కి పంపిస్తే సో వాళ్ళే మెరిట్ లిస్ట్ ఆధారంగా మీ మార్క్స్ బేస్ చేసుకొని వాళ్ళే మీకు కాంటాక్ట్ అవుతారు. సో దీన్ దయాల్ పోస్ట్ అనేది ఇండియా వైజ్గా ఎక్కడైనా ఉండొచ్చు ఈ పోస్ట్ అనేది. సో చాలా మంచి నోటిఫికేషన్ అనుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సో డెఫినెట్గా మాత్రం మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.